ఓం గురుభ్యో నమః. తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా అర్ధభాగం అనగా అక్టోబర్ 3, 2024 నుండి మార్చి 29, 2025 వరకు గల 6 నెలల కాలం పాటు మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు అవుతారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారికి గురుడు 12వ స్థానమైన వృషభ రాశిలోని లోహమూర్తిగాను, శని 9వ స్థానమైన కుంభరాశిలోని రజితమూర్తిగాను, రాహువు దశమ స్థానమైన మీనరాశిలో తామ్రమూర్తిగాను, కేతువు 4వ స్థానమైన కన్యరాశిలో లోహమూర్తిగాను సంచారం చేయుచున్నారు. శుభాలను కలిగించే గ్రహాల్లో మొదటిది గురుగ్రహం. గురువుగారు జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకుడికి అన్ని రంగాలలో శుభకరంగా ఉండడం జరుగుతుంది. ఈ గురువుగారు అక్టోబర్ 10 నుండి ఫిబ్రవరి 2 తారీఖు వరకు వక్రగతి సంచారం చేస్తారు. మిథున రాశి వారికి గురు సంచారం అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలకు అత్యంత అనుకూలంగా ఉండటం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఉద్యోగ స్థానంలో ఉన్న మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. మీరు కోరుకున్న చోటికి ప్రమోషన్తో కూడిన బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూల కాలమని చెప్పవచ్చును. నిరుద్యోగులకు జీతం సంతృప్తికరంగా లేకపోయినా మీరు ఆశిస్తున్న రంగాల్లో ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న కలతలు వచ్చినా వాటిని అధిగమిస్తే అంతా బాగుంటుందని చెప్పవచ్చును. గృహంలోకి కావలసిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు కానుకలు అందజేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ప్రేమలు ఫలించి వివాహాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి మీ ప్రయత్నం నెరవేరుతుంది. అధిక ధనాదాయం కలుగుతుంది. అదే సమయంలో అధికంగా ఖర్చులు చేస్తారు. అందులో విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. మీ సామర్థ్యంతో నూతన పదవులు పొందుతారు. ఇదే సమయంలో వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి శని సంచార ఫలితాల గురించి చెప్పుకుందాం. శని వీరికి చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చును. వృత్తి వ్యాపారం, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాలలో అధిక లాభాలు కలుగుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. పనుల్లో విజయం లభిస్తుంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వలన వీరికి లాభిస్తాయని చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు పై అధికారులు అండదండలు లభిస్తాయి. ప్రమోషన్లు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వారి సహాయ సహకారాలు పొందడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహంకు కావలసిన విలువైన వస్తువులను కొనడం జరుగుతుంది. నూతన గృహమును కొనుగోలు చేయటం లేదా నూతన గృహమును నిర్మించుటకు అనుకూల కాలంగా ఉంటుంది. రుణములు ఆశిస్తున్న వారికి రుణాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అధిక ఆత్మవిశ్వాసం కలిగి ఎదుటివారితో గతి తప్పి మాట్లాడి శత్రువులను పెంచుకుంటారు. సమయమునకు భోజనం చేయకపోవటం వలన లేదా గృహంలో కాకుండా బయట ఆహార పదార్థాలను తినటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంలో మిథున రాశి వారు శ్రద్ధ వహించాలి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు హాని కలగజేస్తాయని గమనించుకోగలరు. ఈ కాలంలో అన్ని రంగాల వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితం ఉత్సాహంగా ఉంటుంది. అధిక ఉత్సాహం వలన కొన్నిసార్లు ఎవరు తమవారు ఎవరు పగవారు అనే విషయంను గుర్తించకపోవడం జరుగుతుంది. తద్వారా మీ బాగు కోరేవారిని దూరం చేసుకోవడం జరుగుతుంది. నాకు ఎదురు లేదన్న అహంభావం పెరగకుండా చూసుకునవలను. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచన చేసి పెట్టవలను. శత్రువులను ఒక కంట కనిపెట్టుకొని ఉండవలను. మీరు జీవితంలో మరింతగా అభివృద్ధిని సాధించడానికి హనుమంతుని పూజించడం మేలు చేస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కరించబడతాయి. మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టవలను. రాజకీయ నాయకులకు అవకాశాలు మెరుగుపడి నూతన పదవులు లభిస్తాయి. మిథున రాశి వారికి రాహు సంచారం ఏ విధమైన ఫలితాలు కలగజేస్తాడో తెలుసుకుందాం. రాహువు మాయా ప్రకృతికి అధిపతి. ఆకస్మిక ఫలితాలను రాహువు కలగజేస్తాడు. మిథున రాశి వారికి రాహువు అనుకూల ఫలితాలు కలగజేస్తాడని చెప్పవచ్చును. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి జరిగి ఉన్నత పదవిని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు కోరుకుంటున్న రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తీరిక లేకుండా కాలం గడుపుతారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చివేస్తారు. ధనాభివృద్ధి జరుగుతుంది. మీ జీవితంలో ఎదుగుదల జరుగుతుంది. కాబట్టి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. నరఘోష అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో ఆహార నియమాలు అదుపు తప్పి కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులుంటే తొలగిపోవడానికి అమ్మవారిని పూజిస్తూ మంగళవార నియమాలు పాటించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వీరికి మరింత మేలు కలుగజేస్తుంది. మిథున రాశి వారికి 4వ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వీరికి ఉన్నతమైన జీవనశైలిని కలగజేస్తాడు. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. అధికారం చెలాయిస్తారు. ఉద్యోగస్తులకు స్థానమార్పుతో కూడిన ప్రమోషన్లు లభిస్తాయి. జీతం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలు పాటించాలి. కీర్తి సంచారం వలన వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. అవి లాభదాయకంగా ఉంటాయి. ఎదుటివారితో వాదనలకు దిక్కుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. విలాసాలకు ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించవలను. ఏది ఏమైనా మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా అర్ధభాగంలో ప్రధాన గ్రహాలైన గురు, శని, రాహు, కేతుల వలన చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న సమస్యలు కలిగిన వాటిని యుక్తిగా పరిష్కరించుకొని మిథున రాశి వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈ కాలం వీరికి మహాదశ కలిగి అన్నింటా విజయాలు సాధిస్తారు. ధనాభివృద్ధి కలుగుతుంది. కళాకారులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. రుణములు చేసి పెట్టుబడులు పెట్టరాదు. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. బిల్లులు సకాలంలో వసూలవుతాయి. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. మిగతా విషయాల్లో రాణింపు ఉంటుంది. ఇదే సమయంలో నరఘోష అధికంగా ఉంటుంది. ఎక్కువ ఆర్భాటాలు లేకుండా జీవితంను కొనసాగిస్తే మంచిది. నమ్మిన వారి వల్ల నష్టపోయే అవకాశం ఉంది.